ఆంధ్రప్రదేశ్ లో అరటి రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఒకప్పుడు టన్నుకు రూ. 26,000 వరకు పలికిన ధరలు ప్రస్తుతం రూ. 4,000కు దొరకడం కష్టంగా మారింది. రైతులు ఆరోపిస్తున్నట్లు వ్యాపారుల సిండికేట్ కారణంగా ధరలు కృత్రిమంగా పడిపోయాయని చెబుతున్నారు. ఏకరాకు 2 నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఎకరాకు సుమారు 30 టన్నుల దిగుబడి వచ్చినా ప్రస్తుత ధరలతో రైతులకు లాభం కాకుండా నష్టాలే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అరటి రైతులకు కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం, నాణ్యమైన మొక్కలు అందకపోవడం కూడా సమస్యలను మరింత పెంచుతున్నాయి. పంట నష్టపోతే బీమా కూడా అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో సింహాద్రిపురం మండలంలో కస్నూరులో ఉన్నాం. ఇక్కడ అరటి పంటకి జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అరటి తోట నాటిన వాళ్ళు మొత్తం అందరూ ఎవరైతే ఫిబ్రవరిలో అమ్ముకోగలిగారో వాళ్ళకి అంతో ఇంతో గిట్టుబాటు అయింది తప్పితే మార్చి తర్వాత లేకపోతే ఫిబ్రవరి తర్వాత మార్చిలో అమ్ముకుందామని ప్రయత్నించిన ఎవరికి గాని ధర దొరకటం లేదు. ఇది ఒక ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము కూడా హోలీ దాటింది అంటే ఇక్కడ ధర పడిపోతుంది అన్నది వాస్తవం. ఎందుకంటే ఫిబ్రవరిలో మిగతా ఎక్కడా పండదు కాబట్టి ఈ పంటకి 26,000 టన్ను పలికింది. కానీ మహారాష్ట్రలో ప్రొడక్షన్ మొదలైతే మార్చి నుంచి ఇక అక్కడ సప్లై అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కొనే డీలర్లు మొత్తం సిండికేట్ అయ్యి ఇక్కడ ధరను దారుణంగా తగ్గించేస్తున్నారు. ఇది ఈ ఒక సంవత్సరం జరగటం లేదు, చాలా సంవత్సరాలుగా ఇది ఒక పద్ధతిగా మారిపోయింది. ఇది అరికట్టాలి అని రైతులు అందరూ కలిసి మాకు కోల్డ్ స్టోరేజ్ ఏదైనా ఏర్పాటు చేస్తే ధర వచ్చేంత వరకు మేము కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోగలము, దాని ద్వారా మేము నష్టపోకుండా ఉంటాము అన్నది ఇక్కడి రైతుల డిమాండ్. ఇది కొత్త డిమాండ్ కానే కాదు, ఇది వరకు నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రైతులు ఈ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరి ఇంతవరకు కూడా కనీసం పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి. కనీసం ఇప్పటికైనా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. అది లేకపోతే ఇక్కడ రైతులు ఎంత దారుణంగా నష్టపోతున్నారు అంటే ఫిబ్రవరిలో 26,000 టన్ను పలికితే ఇప్పుడు కేవలం 4,000 లేకపోతే మహా అంటే 6-7 కంటే టన్ను పలకటం లేదు. ప్రతి రైతు ఇక్కడ మొక్కల దగ్గర నుంచి అన్ని రిస్కే. ఇక్కడ కొంతమంది రైతులైతే తెచ్చుకున్న మొక్కలే కల్తీ, దాంతో ప్రొడక్షన్ దెబ్బతినింది అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే నాసిరకం ఫర్టిలైజర్లు ఇలాంటివి అమ్ముతున్నారు. మేము ఏది కొనాలో అర్థం కాక మేము కొన్న వాటికి కొన్ని డూప్లికేట్స్ ఉంటున్నాయి, కొన్ని పనిచేస్తున్నాయి. ఏది కొనాలో మాకు అర్థం కావటం లేదు. ప్రభుత్వం ఏదైనా ఒక విధి విధానాలు చెప్పి ఇవి కొన్ని జెనరిక్ బ్రాండ్స్ ఆర్ ఇవి కొన్ని జెనరిక్ ప్రొడక్ట్స్, రైతు రిస్క్ లేకుండా వీటితో వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉంటుంది అన్నట్లు ప్రభుత్వమే ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ కొంచెం రీసెర్చ్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఒకటి వీళ్లకు తయారు చేస్తే ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ అంటూ ఉంటే వీళ్ళకు కొంచెం పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది.